సో, ప్రస్తుతం బంటి వాళ్ళ అక్క, బావ గూడా ఉన్నారు. అందరూ గూడా మొత్తం ఫ్యామిలీ అంతా గూడా చాలా బాధలో ఉన్నారు. మరి ఒకసారి వాళ్ళ అక్కతో గూడా మాట్లాడదాం. తనేమనుకుంటుందన్నది. అక్క ఇలా జరిగింది. చాలా ఏజ్, చాలా బతకొచ్చు. చాలా హ్యాపీగా బతకొచ్చు. లైఫ్ లీడ్ చేయొచ్చు. సడెన్‌గా ఇలా అవ్వడం మీ తమ్ముడికి అసలు మీరు తీసుకుంటున్నారా? మేము తీసుకోలేకపోతున్నామండి. హ్మ్. ఏం చేయాలంటారు మరి వాళ్ళని? వాళ్ళకేంటి? ఎలాంటి శిక్ష ఉండాలి? వాళ్ళని కఠినంగా శిక్షించాలండి. హ్మ్. నా తమ్ముడిని ఏ విధంగా చంపారో వాళ్ళని కూడా అదే విధంగా శిక్షించాలి. హ్మ్. ఇప్పుడు మాకు దిక్కు మా తమ్ముడేనండి. హ్మ్. మా అమ్మ లేదు. నన్ను చూసుకునేది మా తమ్ముడు. మా డాడీని చూసుకునేది కూడా మా తమ్ముడే. ఇప్పుడు మాకు ఏ దిక్కు లేదు. ఉమ్. మరి ఇదంతా తెలిసినప్పుడు అసలు ఏమనుకున్నారు? ఎలా తెలిసింది మీకు? ఎవరు చెప్పారు? మాకు మార్నింగ్ 5 భార్గవి కాల్ చేసిందండి. ఇట్లా వదిన మీ తమ్ముడు ఇంటికి రాలేదు అని. చేస్తే నేను వేరే అన్నయ్య వాళ్ళకి ఫోన్ చేస్తే ఇప్పుడు 4 అవుతుంది కదమ్మా, మార్నింగ్ అందరికి ఫోన్ చేద్దాం వాళ్ళ ఫ్రెండ్స్కి ఇట్లా తెలుస్తుంది అని చెప్పాడు. అట్లా లేచి ఇట్లా 7 వేరే అన్నయ్య వాళ్ళు ఫోన్ చేసి చెప్పారు, ఇట్లా బంటిని చంపేసిరు అక్కడ పిల్లల రూట్ దగ్గర అని చెప్పేసి. మా వారు అప్పటికి డ్యూటీకి వెళ్ళాడు. తనకి ఫోన్ చేసి వెంటనే మేము వచ్చేసినాం. అన్న మీరు చెప్పండి, అసలు మీరేమనుకుంటున్నారు ఇదంతా? ఇది కేవలం ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు, కులాలు వేరనేసి ఎలాగైనా తుదముట్టించాలనేసి వాళ్ళ నాయనమ్మకి బాగా కులపిచ్చంటండి. ఎలా ఈ తక్కువ కులపోడు మా అమ్మాయిని లవ్ చేస్తాడా అనేసి కేవలం కులం కారణంగానే వాళ్ళ కొడుకులు ఇద్దరు సేమ్ క్యాస్ట్ అమ్మాయిని లవ్ చేశారు, గౌడ్స్ని. వాళ్ళ కొడుకుల లవ్ని యాక్సెప్ట్ చేశారు వాళ్ళు. కానీ తనని మాత్రం మీరు వాడిని తక్కువ కులం లవ్ చేస్తావా, ఎలా చేసి మీరు ఎలా బతుకుతారో మేము చూస్తామనేసి చాలాసార్లు వాళ్ళ నాయనమ్మ ఈ అమ్మాయిని పెళ్లి కాకముందుకు కొట్టిందంటే ఇంటి దగ్గర మరిపించడం కోసం. అయినా కానీ ఈ అమ్మాయి తను చాలా స్ట్రాంగ్గా నిలబడేసి తన్నే చేసుకుంటా అనేసి ఇలా ఫైనల్గా చేసుకుంది. మేడం చేసుకున్న తర్వాత ఇంకా వీళ్ళు ఏం చేశారు, పోలీస్ సమక్షంలో చేసుకున్నాం కదా అనేసి అక్కడే ఉండడం స్టార్ట్ చేశారు. ఇతను కూడా బంటికి కూడా కొంచెం ఫాలోయింగ్ ఎక్కువ ఉంటుంది సూర్యాపేటలో. ఏమన్నా జరిగితే నా ఫ్రెండ్స్ నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు కదా అనే ఉద్దేశంతో ఏం చేశాడంటే, మేము చెప్పాము ఆల్రెడీ, చేసుకున్న తర్వాత అక్కడ వద్దు బంటి, హైదరాబాద్ కానీ ఎటన్నా దూరం వెళ్ళేసి ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసేసి ఒక 1-2 years అట్లా ఉండండి, తర్వాత సర్దుమణిగిపోతే అన్నీ కూడా వాళ్ళ కోపం తగ్గిపోతుందేమో అని చెప్పాను. కానీ తను ఏం చేశాడనేది కొంచెం కాన్ఫిడెంట్గా ఉండేవాడు, చాలా ఫాలోయింగ్ ఉండేది, సూర్యాపేటలో యూత్ ఫాలోయింగ్ బాగుండేది. నాకేం జరిగినా కానీ నా ఫ్రెండ్స్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు, బావా నాకేం కాదు, మీరేం భయపడకండి అనేసి కూడా మాకు చెప్పేసి వచ్చేసి సూర్యాపేటలోనే ఉన్నాడు. ఇక 1 month అయిపోయింది, 2 months అయిపోయింది, వాళ్ళు ఏమనట్లేరు జనరల్గా. అనలేకపోయి మనోడికి ఏంటి ఇంకా కాన్ఫిడెన్స్ వచ్చేసింది. ఓకే నేను ఇట్లా ఉంటున్నా కానీ ఏం అవ్వదేంలే, 1 month ఏమైనా చేయాలనుకుంటే ఒకవేళ చేసేటోళ్ళేం వెంటనే, కానీ ఏం చేయలేదు కదా ఇంకా మర్చిపోతారేంలో స్లోగా అన్ని కొన్ని ఇన్సిడెంట్స్ అలా జరుగుతూ ఉంటాయి కదా, మర్చిపోతారేమో అనుకుని తను ఏం చేశాడు, కంటిన్యూస్గా ఉండడం స్టార్ట్ చేశాడు. ఇది ఇంతకుముందు మీరు భార్గవితో మాట్లాడేవాళ్ళు పెళ్ళికి ముందు? అక్క మీరు కానీ అన్నగారు కానీ పెళ్ళికి ముందు మీకు తెలుసా భార్గవి? తెలీదు. పెళ్ళైన తర్వాత 6 నెలల నుంచి తెలుసు. ఓకే ఓకే. అలా ఇక కంటిన్యూషన్గా ఉంటా ఉంటే వాళ్ళు ఆల్రెడీ ఒక 2-3 months బ్యాక్ నుండే స్కెచ్ చేసుకున్నారు. ఎలాగైనా ఇంకా మనం అంటే తెలియకుండా స్కెచ్ చేసి లేపేసేయాలి, మన కళ్ళ ముందే తిరుగుతున్నాడు, పెళ్లి చేసేసుకొని మళ్ళీ చేసుకుంది కాకుండా మన కళ్ళ ముందే తిరుగుతున్నాడు అనేసి బాగా కోపం ఏం చేసుకున్నారు. వాళ్ళు కొంచెం ఫైనాన్షియల్గా ప్లస్ పొలిటికల్గా రెండు ఆర్థిక పరంగా రాజకీయ పరంగా కొంచెం బలంగా ఉన్నారు. ఎలాగైనా వీడిని రేపేసేయాలి, మా కళ్ళ ముందే తిరుగుతాడు అనేసి ఒక పగబెట్టి చేసుకున్నారు. మా ఆవిడ అది గ్రహించలేకపోయాడు. ఇద్దరికి కామన్ ఫ్రెండ్ అయినటువంటి బైరు మహేష్ని యూజ్ చేసేసుకున్నారు. యూజ్ చేసేసుకొని మిగతా ఉన్న ఫ్రెండ్ అంటే బైరు మహేష్కి ఇంతకుముందుకు బంటికి కొంచెం క్లాషెస్ రావడం వల్ల వాళ్ళిద్దరు కొంచెం దూరంగా ఉంటున్నారంట, ఒక 1-2 years బట్టి. అయితే ఏంటి, శత్రువునే యూజ్ చేయాలన్నట్టు ఏం చేశారంటే, బంటికి ఆల్రెడీ బైరు మహేష్ అనే పర్సన్ ఏంటి కొంచెం యాంటీ. ఓకే, ఇంకా ఉన్న మిగతా ఫ్రెండ్స్ అందరూ కూడా బంటికి చాలా క్లోజ్. బంటిని ఏమైనా చేస్తారని ఇన్ఫర్మేషన్ ఎవరికైనా వాళ్ళ ఫ్రెండ్స్కి వెళ్ళినా కానీ ఇమీడియట్గా బంటికి చెప్పేసేవాళ్ళు. ఎవరైతే చెప్పరు బైరు మహేష్ అనే పర్సన్ అయితే, ఇంతకుముందు వీళ్ళిద్దరు కొంచెం క్లాషెస్ ఉన్నాయి కాబట్టి వీడైతే చెప్పడు. మళ్ళీ వాడు ఏంటి, ఆ బైరు మహేష్ అనే పర్సన్ సేమ్ క్యాస్ట్, వాళ్ళ క్యాస్ట్, అమ్మాయి వాళ్ళ క్యాస్ట్. ఓకే, వీడు మన క్యాస్ట్, వాడికి యాంటీ, వీడైతే మనకి సూటబుల్ పర్సన్ వీడిని చంపేయడం కోసం. కానీ చూజ్ చేసేసుకొని ఏం చేశారంటే 2 months నుండి బైరు మహేష్ అనే వ్యక్తి ఊరికే బంటికి కాల్ చేస్తూ ఉన్నాడంట. కాల్ చేస్తూ కలువు బంటి ఒకసారి మన ఇద్దరం కలుద్దాం అని అంటే, మా ఆవిడకి ఒక 1 month వరకు ఫోన్ ఎత్తలేదంట అసలు. మరి పదే చేస్తూ ఉంటే సరే ఏంటో ఎత్తుదాం, ఎప్పుడు చేయనివాడు చేస్తూ ఉన్నాడు అనేసి ఎత్తితే, ఇట్లా ఒక ల్యాండ్ ఉంది, మనం ఇద్దరం రియల్ ఎస్టేట్ చేస్తూ ఉంటాడు అనమాట మా బామ్మది. ఇట్లా ఒక ల్యాండ్ ఉంది, మన ఇద్దరం కలిసి చేద్దాం, పార్ట్నర్షిప్లో చేద్దాం, మాట్లాడదాం, సెటిల్మెంట్ చేద్దాం, మనకు కొంచెం అమౌంట్ వస్తుంది, అక్కడ ఒక 300 గజాల స్థలం మిగులుతుంది, మీరు ఒకటి హాఫ్ నేను ఒక హాఫ్ చేసేసుకోవచ్చు అనేసి బాగా ఇట్లా చూపించాడనమాట. అలా ఆ కాన్సర్వేషన్లో ఒక 2-3 సార్లు కలిశారు. బాగా కలవడం, మళ్ళీ బ్యాక్ రావడం, మనోడు చేయడం వల్ల మనోడి మీద బాగా నమ్మకం ఏర్పడింది బంటికి. పాత ఫ్రెండ్ మళ్ళీ కలిశాడు, సరే ఇంత మోసం చేస్తాడో అనుకోలేడు. వాడు తీసుకెళ్ళడం ఒకసారి ఇట్లా అమౌంట్ లాగా వచ్చేసింది, ఓకే కొంత సెటిల్ అయిపోయింది, కొద్దిగా అమౌంట్ తీసేసుకొని కలిసినప్పుడల్లా ఇవ్వడం వల్ల మావాడు ఏంటంటే ఇంకా ఓకే మ్యారేజ్ అయిపోయింది కాబట్టి కొంచెం మనం ఫైనాన్షియల్ సెట్ అవ్వాలి, మనకు మనీ వస్తూ ఉంటాయి,
ఓకే నమ్మకంగా ఉంటాడేమో అనుకొని ఏం చేశారు తనతో ఫ్రీక్వెంట్గా కలవడం స్టార్ట్ చేశాడు. పెంచేసుకొని ఇంకా ఫైనల్గా ఇక అతడు ట్రాప్లో పడేసుకొని ఓకే మనం ఎక్కడ పిలిస్తే అక్కడికి వస్తున్నాడు కరెక్ట్. కానీ ఇది థర్డ్ అటెంప్ట్ అంట. ఆల్రెడీ 2 times ఎక్కడో జాతరకి ఎక్కడ వెళ్తే అక్కడ మిస్ అయిపోయిందంట క్రౌడ్ ఉండడం వల్ల. వాళ్ళు ప్లాన్గా ఉన్నారు మేడం. ఆల్రెడీ 2 months నుండే రెక్కి నిర్వహిస్తున్నారు ఎక్కడికి వెళ్తే అక్కడ. ఇతను ఎప్పుడు వెళ్ళినా కానీ అతని అంటే మినిమం 5 members మ్యాక్సిమం 10 members ఉంటారనమాట. చాలా ఫాలోయింగ్ ఉంటుంది. ఆ రోజు ఎందుకో ఇంకా పదే ఫోన్ చేస్తాడు. జనవరి 26 అవ్వడం వల్ల కొంచెం రోడ్డు మీద రష్ తక్కువగా ఉండడం, అందరు ఇంట్లో ఉండడం జనాలు అది క్యాచ్ చేసేసుకున్నారు బాగా. ఈరోజు ఎట్లా అయినా మిస్ కాకూడదు, మిస్ అయితే మాత్రం ఇంక బాగుండదు అనేసి పదే మార్నింగ్ 9 నుండి కాల్ చేయడం స్టార్ట్ చేశాడంట. పిలిచేసి ఎట్లయినా 4 o'clockకి బయటికి రప్పించేసి ఇది ఒక మామిడి తోటలోకి తీసుకెళ్ళాడు. అక్కడ పిల్లల మరి దగ్గరలో తీసుకెళ్ళేసి తను కళ్ళు పెట్టుకున్నాడంట. మామిడి ఒక సాఫ్ట్ డ్రింక్ తీసుకొచ్చేసాడు. తాగుతూ ఒక 3 hours అక్కడ స్పెండ్ చేశారు. వెళ్దాం ఇక అనేసి బండి స్టార్ట్ చేసేలోపు వెనకాల నుండి బైక్ పై నుండి మెడ పట్టేసుకున్నాడంట. పట్టేసుకుని అప్పటికే వాళ్ళు ఒప్పుకున్నారు. ఆల్రెడీ స్టేట్మెంట్ వచ్చింది కదా నిన్న న్యూస్ అన్నిటికీ లైవ్లో ఎస్పీ గారు చెప్పారు. వాళ్ళు రిలీజ్ చేసిన వాళ్ళు ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళు చెప్పిన వాగ్మూలం అన్నీ తీసేసుకొని మనకి స్టేట్మెంట్లో కూడా ఇచ్చేశారు. ఎవరైనా ఎలా చేసాం మేము ఎట్లా చేసామనేది మొత్తం సినిమాటిక్ లెవెల్లో పెద్ద ఒక 2 పేజీలతో వచ్చేసింది మొత్తం. అదంతా మేము ఎలా చేసాము, ఏమేమి వెపన్స్ యూజ్ చేసాము, 2 కత్తులు, 4 సెల్ ఫోన్లు, ఒక పొడవలే అంటే తీసుకొచ్చారు. ఒకవేళ మిస్ అయితే వేసేద్దాం అన్నట్టు. కానీ ఈజీగా గొంతు బట్టి వేయడం వల్ల అక్కడితో వాళ్ళు ప్రాణం పోగొట్టేసి ఒక బస్సు తెచ్చుకొని ఒక ఎర్టిగా కారు వాళ్ళ సొంత కారే ఎర్టిగా కారు తెచ్చేసుకొని డిక్కీలో వేసేసుకొని సిటీ మొత్తం తిప్పి సూర్యాపేట అంతా వాళ్ళ నాన్నమ్మకు చూపించేసి ఓకే వాళ్ళ నాన్నమ్మ మంచిగా చేశారా మన పగ తీరిందిరా అని అన్న తర్వాత ఇంకో ఫ్రెండ్కి నల్గొండ తీసుకెళ్ళి వాళ్ళ ఫ్రెండ్కి చూపించేసి ఇట్లా బంటిని చంపేసామని వాడు భయపడ్డాడంట. ఏంటి ఇలా చేశారు అనేసి వాడు భయపడి మధ్యలో దిగి పారిపోయాడు సాయి చరణ్ అనే పర్సన్. తర్వాత వాడిని కూడా పట్టుకున్నారు. ఇంకా వీళ్ళు అన్నదమ్ములు ఇద్దరు కలిసి శవాన్ని ఇక్కడ చెరువు గట్టు పైన వదిలేసేసి హైదరాబాద్ పారిపోయారంట. దొరికిపోయారు. నిన్న అందరినీ రిమాండ్లో ఉంచారు కదా మేడం. మీడియా సమక్షంలో అందరిని చూపించారు 6గురిని. వీళ్ళ నాయనమ్మని, వీళ్ళ డాడీని, 2 అన్నదమ్ముల్ని, ఇంకొక 2 అదర్ పర్సన్స్. గవర్నమెంట్ ఆల్రెడీ ఎస్సీ ఎస్టీల జోలికి వస్తే ఎంత బలమైన చట్టాలు ఉన్నాయో అందరికీ తెలుసు మేడం. ఆల్రెడీ కాన్స్టిట్యూషన్లో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు చాలా బలంగా ఉన్నాయి. వాటిని గవర్నమెంట్ సరిగ్గా ఇంప్లిమెంట్ చేయట్లేదు. ఇట్లా ప్రణయ్ హత్యలో కానీ, అమృత భర్తను చంపేసిన హత్యలో కానీ ఇట్లా ఎక్కడ చూసినా కానీ న్యాయం అనేది జరగట్లేదు దళితులకి. ఎక్కడ చూసినా అప్పర్ క్యాస్ట్ వాళ్ళది డామినేషను, లేకపోతే డబ్బున్నవాడు డామినేషన్ నడుస్తుంది తప్ప న్యాయ వ్యవస్థలు కానీ, లేకపోతే పోలీస్ శాఖ కానీ, వీళ్ళందరూ రాజకీయ నాయకులు కానీ వీళ్ళందరూ కూడా ఎంతసేపు డబ్బు కోసమే. ఇంకా వీళ్ళు లేని వాళ్ళు ఏంటి, ఎన్ని రోజులు పోరాడతారు వీళ్ళు అనే ధోరణిలో వెళ్ళిపోతున్నారు తప్ప వీళ్ళకి న్యాయం చేద్దాం, బలమైన చట్టాలు తెద్దామని మాత్రం ఎవడు పట్టించుకోవట్లేదు. ఏ రాజకీయ నాయకుడు కూడా పట్టించుకోకపోవడం వల్లనే పదే ఇట్లాంటి హత్యలు మళ్ళీ రిపీట్ అవుతూ ఉన్నాయి. అంటే వీళ్ళు ఏం చేయలేరు కాబట్టి వీళ్ళు ఏం చేసినా కానీ మళ్ళీ వీళ్ళు జస్ట్ 1 month 2 months చేయగలుగుతారు, అంతకంటే ఏం చేయగలుగుతారు. మనం డబ్బులు తీసేసుకుంటాం, హ్యాపీగా ఉంటాం, మనం సెటిల్ అయిపోతాం అనే ధోరణిలో ఆలోచిస్తున్నారు అందరూ కూడా. చట్టాలు బలంగా ఉన్నాయి, వాటిని ఇంప్లిమెంటేషన్ చేయడంలో మాత్రం వీళ్ళు విఫలమైపోతూ ఉన్నారు. ఇట్లాంటి కేసు విషయంలో ఫాస్ట్ ట్రాక్ కోర్టుని ఏర్పాటు చేసేసి నిందితుల్ని కఠినంగా శిక్షించాలి. వాళ్ళు బయటకు వస్తే మాకు కూడా థ్రెట్ ఉంటుంది మేడం తర్వాత ఫ్యూచర్లో. ఇప్పుడు అమ్మాయిని సొంత కూతురని ఆలోచించకుండా చంపేసి ఈమె రాకపోయినా పర్లేదు అనుకొని చంపేసేశారు. అదే చెప్తున్నాను కదా మేడం. ఇప్పుడు వాళ్ళు ఒక 3 months తర్వాత బెయిల్ తెచ్చుకొని ఎలాగో రిలీజ్ అవుతారేమో డబ్బులు పెట్టి అవి తర్వాత వచ్చిన తర్వాత తన కూతురు మా దగ్గర ఉంటా అంటుంది. మాకు కూడా థ్రెటే కదా మేడం. ఇప్పుడు కూతుర్ని చేసుకున్న వాడిని, జీవితాలు పంచుకున్న వాడిని చంపేశారు దారుణంగా. మేమెంత వాళ్ళకి వీళ్ళని కూడా లేపేసేస్తే ఇక మా కూతురు ఆటోమేటిక్గా మా దగ్గరికి వచ్చేస్తుందనే ధోరణిలో కంపల్సరీ ఉంటారు వాళ్ళు. మరి గవర్నమెంట్లు ఏం రక్షణ కల్పిస్తున్నాయో, వాళ్ళు ఆల్రెడీ మ్యారేజ్ చేసుకోవడం కూడా పోలీస్ సమక్షంలో చేసుకున్నారు. మరి ఎక్కడ పోతున్నారు మేడం పోలీస్ యంత్రాంగం? వాళ్ళకి రక్షణ కల్పించాలనే బాధ్యత లేకుండా వ్యవహరించడం వల్లనే ఈరోజు ఒక నిండు ప్రాణం బలి కావాల్సి వచ్చేసింది. ఇంకా ముందు కూడా కులాంతర వివాహాలు చేసుకునే అనుకునే వాళ్ళకి ఎలాంటి నమ్మకం కలుగుతుంది వ్యవస్థ పైన? చేసుకుంటే మాకు అసలు రక్షణ కల్పించగలుగుతారా? లేకపోతే మేము కూడా ఇలాగ చేసుకున్న 6 నెలలకో సంవత్సరానికో ఇంకెవరు ముందుకు వస్తారు మేడం? విడిపోతారు. లాస్ట్కి ప్రేమించుకున్నా కానీ వద్దు మనం చేసుకుంటే చచ్చిపోతాం, 1 year లోపు 6 నెలల లోపు చంపేస్తారు మనల్ని. ఎవరో ఒకళ్ళు మీ తరపు వాళ్ళు మా తరపు వాళ్ళు చంపేస్తారు. కాబట్టి ఇదంతా అవసరమా అనుకొని ఫ్యూచర్లో మన భారత రాజ్యాంగం ఏమో ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకోండి, ఓకేనా, అందరూ కలిసిపోవాలి, సమాజం అంతా ఒకటేలాగా ఉండాలి, కులరహిత సమాజాన్ని నిర్మించాలని మన కాన్స్టిట్యూషన్లు చెప్తారు. అవన్నీ కేవలం ఏంటి ప్రకటనల వరకే మిగిలిపోతూ ఉన్నాయి. ఇంప్లిమెంటేషన్లో మాత్రం 0 అయిపోతుంది మేడం. సో నిందితుల్ని కఠినంగా శిక్షించాలి. ఇట్లాంటి ఎస్సీ ఎస్టీల జోలికి వస్తే దిశ చట్టంలో ఎలాగైతే కాల్చి చంపారో అలాంటి ఘటన ఒకటి పునరావృతం అయితే కాల్చి చంపడం అనేది ఇంకొకడు ఎవడు కూడా ఇట్లాంటి చేయడానికి, వీళ్ళ జోలికి వెళ్ళడానికి కూడా చాలా భయపడుతూ ఉంటారు ఇలాంటివి జరగాలనేసి మేడం. అలాగే ఇప్పుడు మా భర్త చనిపోయి తనుంది, ఆర్థికంగా ఏం లేదు. మా మామయ్య ఆల్రెడీ ఓల్డ్ ఏజ్ అయిపోయాడు, 65 years అతనికి. మరి ఆర్థికంగా ఏంటి, ఏదో ఒక భరోసా కావాలి కదా. ఇప్పుడు కుటుంబ పెద్ద అతనే చనిపోయాడు, మా బామ్మర్ది. ఓకేనా, మాకు అందరిని చూసుకోవాల్సిన వాడు.
అనేసి వాళ్ళ అక్క భరోసాతో ఉంది, వాళ్ళ నాన్న భరోసాతో ఉన్నాడు. ఇంకా వాళ్ళ నాన్న వాళ్ళ కొడుకు పెడితే మంచిగా తిందాం హ్యాపీగా అనే టైంలో లేకుండా పోయాడు. ఒక ఇల్లు లేదు ప్రజెంట్గా. అవన్నీ కావాలి అని అంటే ప్రభుత్వం కంపల్సరీ ఎస్సీ ఎస్టీలకి ఇట్లాంటి అట్రాసిటీ కేసెస్లో ఏమేమి కాంపెన్సేషన్ ఉంటుందో అందరికీ ఆ చట్టంలో ఉంది. అవన్నీ ఇంప్లిమెంటేషన్ చేస్తే చాలు. ఒక గవర్నమెంట్ జాబ్ ఇవ్వాలని కానీ, ఒక 3 months వరకు రేషన్ ఇమీడియట్గా పంపించాలని కానీ, పోస్ట్ మార్టం అయిపోయిన ఒక 4 lakhs ఇవ్వాలని కానీ, పోస్ట్ మార్టం ఇట్లాంటి రిపోర్ట్స్ వచ్చే వరకు మొత్తం 8 lakhs ఇవ్వాలని, అవన్నీ చట్టంలో ఉన్నాయి మేడం. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు ఉన్నాయి, అవన్నీ వాళ్ళకి తెలుసు. కాకపోతే ఏంటివి మళ్ళీ బాధితులే ప్రతిసారి వెళ్ళి వాళ్ళని కలవాలి, మాకు న్యాయం చేయాలి, మాకు రావాల్సిన హక్కులు, మాకు ఇది రావాలి, ఈ కాంపెన్సేషన్ రావాలి అని పదే వాళ్ళని అడగాల్సి వస్తూ ఉంటుంది. న్యాయస్థానాలు కానీ పోలీస్ స్టేషన్లు ఆల్రెడీ పోయిన బాధలో మేము ఉంటాం, ఇంకా వాళ్ళ చుట్టూ తిరుగుకుంటూ మళ్ళీ మాకు న్యాయం కావాలరా బాబు అనేసి మళ్ళీ వాళ్ళ చుట్టూ తిరిగితే తప్ప ఫోర్స్ చేస్తే కుల సంఘాలను తీసుకొచ్చేసో లేకపోతే ఇట్లాంటి సంఘాలను తీసుకొచ్చేసి ఫోర్స్ చేస్తే తప్ప న్యాయం చేయలేని పరిస్థితులలో ఈరోజు వ్యవస్థ అనేది చాలా దారుణంగా తయారైపోయింది మేడం. దీనిపైన గట్టిగా సపోర్ట్ రావాలి, రాష్ట్ర స్థాయిలో ముఖ్యమంత్రి గారు మాట్లాడాలి దీనిపైన, అసెంబ్లీలో కానీ హోంమంత్రి గారు స్పందించాలనేసి మీడియా ద్వారా తెలియజేస్తున్నాను మేడం. తగిన న్యాయం చేయాలి.